నీకు వందనాలు. జీవాధిపతి నీకు కృతజ్ఞతలు, స్తోత్రాలు ప్రభా. అనుదినము తండ్రి ప్రభా నీ మందిర ఆవరణంలో తండ్రి ప్రభా నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి, నిన్ను ఘనపరచడానికి యోగ్యులుగా మమ్మల్ని మార్చమని అడుగుతున్నాం తండ్రి. మా ఈ ఆరాధనను స్వీకరించండి ప్రభా. పరలోకపు మన్నాను తండ్రి తినబోయే ముందు తండ్రి ప్రభా మమ్మల్ని మేము పవిత్రం చేసుకుని తండ్రి నిన్ను ప్రిపేర్నెస్తో తండ్రి ప్రభా నిన్ను ఎదుర్కొనే సహాయం మాకు దయచేయమని అడగచ్చు. ఈ ఆరాధన కేవలం నీకు మహిమకరంగా జరగాలని అడగచ్చు. ఈ విన్నపాలను మీ నామంలో అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ నామములో
వందనాలు, మీకు కృతజ్ఞతలు ప్రభా, మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. తండ్రి, మీరు చాకలి సబ్బు వంటి వారు తండ్రి ప్రభా. ప్రభా, మీరు కంసాలి అగ్ని వంటి వారు ప్రభా. మీ అగ్నితో తండ్రి ప్రభా, ఆ సబ్బుతో తండ్రి ప్రభా మమ్మల్ని కడిగి తండ్రి పవిత్రులుగా మార్చండి తండ్రి ప్రభా. నీతి సూర్యుడైన వైపు నీ వైపుకు చూస్తూ ప్రభా, నీ బలిష్టమైన రెక్కల నుండి తండ్రి ప్రభా మేము ఆరోగ్యమును ఆదరణను పొందుకొని చూ ప్రభా. క్రొఫిన దూడల వల్ల తండ్రి ప్రభా గంతులేస్తూ తండ్రి నీ వైపుకు తిరిగే కృపను మాకు చూపమని మీ సన్నిధిలో బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. చీకట్లో ఉన్న వారిని తండ్రి వారి వైపు తండ్రి నీ వెలుగు ప్రకాశింపునివ్వండి తండ్రి. వారి దాకా నీ వెలుగును తీసుకెళ్లి ఆ భారమును ప్రతి ఒక్కరికి నింపమని మీ సన్నిధిలో అడుగుతున్నాం తండ్రి. మరి ప్రభా మన జర్నీకి ప్రిపేర్ అవ్వాలంటే ప్రభా అనుదినము తండ్రి నీ పరలోకపు మన్నాను భుజిస్తూ తండ్రి మా బలహీనమైన శరీరాలను ఆరోగ్యపరచుకుంటూ తండ్రి ప్రభా మేము ప్రిపేర్ అవ్వడానికి తండ్రి మా స్పోర్ట్స్ షార్ప్గా ఉండడానికి సహాయం దయచేసి వారి పరలోకపు మన్నాను స్వీకరించబోతుండగా తండ్రి ప్రభా వినగలిగే చెవులను గ్రహించగలిగే ఆత్మను దయచేసి ప్రభా వాక్యమును అందిస్తున్న నీ దాసుని నీ సేవ చేత మరుగు చేసుకుని తండ్రి నీ నోటి బురగా వాడుకోమని అడుగుచు ఈ విన్నపాలను ప్రభువా మీ నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రథమం అనేటటువంటి సిరీస్ని ఆరంభించి ప్రభువైన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి సందేశం, దాన్ని మనం గ్రేట్ కమాండ్మెంట్గా మనం భావిస్తాం. ఏమన్నారంటే ఆయన నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలంతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అని చెప్పి ప్రభు గారు చెప్తున్నారు. అంటే గాడ్స్ ఓనర్షిప్ ఏం డిమాండ్ చేస్తుందంటే మన నుంచి సంపూర్ణమైనటువంటి ప్రేమను డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే హీ ఓన్స్ అస్, హీ ఓన్స్ యూ, హీ ఓన్స్ మీ, హీ ఓన్స్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్, ప్రతి మనిషిని. ఎందుకంటే తన స్వహస్తాలతో నిన్ను నన్ను సృజించినటువంటి దేవాది దేవుడు నిన్ను నన్ను ఓన్ చేసుకున్నాడు. కాబట్టి హీ ఎక్స్పెక్ట్స్ యూ అండ్ మీ, మన నుంచి అదే అద్భుతమైనటువంటి ప్రేమను ఆశిస్తూ ఉన్నాడు. సో దేవుణ్ణి ప్రేమించడంలో మరి మనలో ఉండేటటువంటి ఆల్ ద ఫ్యాకల్టీస్ అంటే హృదయం, ఆత్మ, మరి వివేకము, బలము, ఇవన్నీ కూడా దేవుణ్ణి ప్రేమించడానికి సహకరించాలి. అవునా? అలా సహకరించాలి అంటే ఏం చేయాలి? వాటిని సరైనటువంటి మార్గంలో మనం పెట్టుకోవాలి. గత వారం మనం హృదయాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం కదా. సో అంటే దేవుణ్ణి ప్రేమించే చర్య బలవంతంగానో లేకపోతే కోపంగానో చేసేది కాదు. అది ఎలా చేయాలి? అది ఆ విశ్వసనీయుడైనటువంటి ఆ పరిపూర్ణుడైనటువంటి దేవాది దేవుణ్ణి పరిపూర్ణ సహజ ప్రతిస్పందనతో మనం దేవాది దేవుడిని ప్రేమించాలి, కానీ అదేదో ఒత్తిడితోనూ బలవంతంగానూ ప్రేమించేది కాదు. సో అందుకే ఇంతకుముందు నేను చెప్పినట్లుగా దేవుడు మానవునికి ఇచ్చినటువంటి ప్రతి విషయముతో కూడా, అంటే మన హృదయంతో, ఆత్మతో, మరి వివేకంతో, బలముతో ఈ దేవాది దేవుని ప్రేమించాలని కోరుకుంటూ ఉన్నాడు. మరి గత వారం మనం హృదయాన్ని గురించి మాట్లాడుకున్నాం. అందులో
మరి బాటమ్ లైన్ ఏంటంటే మనకు కావాల్సింది ఏదో ప్యాచెస్ కవర్ చేసుకునే బ్యాండేడ్ లాంటిదో, లేకపోతే అంటే ఫేస్ లిఫ్ట్ లాంటిదో, లేకపోతే ఎలాంటిది కాదు మనకు కావాల్సింది. దేవుడు మనకి కంప్లీట్గా నూతన హృదయాన్ని ఇవ్వాలని చెప్పి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. మనం కూడా అదే రీతిగా మనం కోరుకోవాలి. సో అద్భుతమైనటువంటి వాగ్దానం. ఎందుకంటే వెన్ యూ గివ్ యువర్ హార్ట్ టు జీసస్, ప్రభువుకి, ఆ ప్రభు యేసుక్రీస్తుకి నీ హృదయాన్ని ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఆయన హృదయాన్ని నీకు అనుగ్రహించి, మరి ఆయన ఏ విషయాల్లో తన హృదయం బద్దలైపోతుందో ఆ విషయాలు నీలో కూడా బద్దలయ్యేట్లుగా చేయడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఏమే? మరి ఈ వారం ప్రత్యేకంగా మనం సోల్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అంటే ఆత్మ అని మనం తెలుగులో చూస్తున్నాం. గమనించండి, ఇది కొంచెం అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దీని గురించి నేను చాలా స్టడీ చేసి ఒకే ఒక మాటలో కుదించి పెట్టాను. అంటే చాలా గంటలు దీనికోసం ప్రయాసపడి, ఎందుకంటే చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. సోల్ అని ఉంది, అలాగే సోల్ ఇక్కడేమో ఆత్మ అని ఉంది. ఆత్మకి యూజువల్గా బైబిల్ గ్రంథంలో మనం చూసే పదం ఇంగ్లీష్లో ఏముంటుంది? స్పిరిట్ అని ఉంటుంది. అంటే రెండు పదాలు ఇందులో మనం చూస్తాం ప్రత్యేకంగా. అంటే ఈ పర్టికులర్ భాగంలో వాడబడింది ఏంటంటే సుఖే అనేటటువంటి పదం వాడబడింది. సుఖే అంటే సోల్ అన్నమాట. ఆత్మ, తెలుగులో ఆత్మ అని చెప్పి పెట్టారు. కొన్ని చోట్ల ఏమైనా ఉంటుందంటే ప్రాణం అని బైబిల్లో మనం చూస్తాం. దాదాపు 100 మార్లు సుఖే అనే పదం వాడబడింది. సుమారుగా 370 సార్లు మరి ఈ స్పిరిట్ లేదా న్యూమా అనేటటువంటి పదం బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. సో ఆత్మ అంటే ఒరిజినల్గా ఉపయోగించిన పదానికి రకరకాల అర్థాలు ఉన్నాయి, రకరకాల అర్థాలు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బహుశా మనిషి యొక్క భావోద్వేగ కార్యకలాపాల స్థానంగా ఇది ఉన్నట్లు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందరు ఇక్కడే ఉన్నారా? ఎందుకంటే ఆరంభంలో మనం సందేశం ఈ సోల్ అనేది మనం అర్థం చేసుకోకుండా ముందుకు వెళ్ళామనుకోండి, కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి ప్రమాదం. ఎందుకంటే పూర్ణ ఆత్మతో, అసలు ఆత్మ దేవుడు పెట్టినటువంటి ఆత్మ ఆయన్ని ప్రేమించడానికి ఎప్పుడు కూడా పరితపిస్తుంది కదా, ఇంకా పూర్ణాత్మతో మనం ప్రేమించడం ఏంటి అనేటటువంటి ధర్మ సందేహం రావచ్చు. అందుకే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఆత్మ అనేది 2 పదాలు ఉన్నాయి. దాని గురించి ఇంకా డీటెయిల్స్ కావాలంటే తర్వాత మనం కాంటాక్ట్ చేయండి, మనం మాట్లాడుకుందాం, లేకపోతే నేను పంపిస్తాను దాని గురించిన సమాచారం. అయితే సుఖే అండ్ న్యూమా అనేటటువంటి 2 పదాలు, కానీ ఇక్కడ పర్టికులర్గా వాడబడింది సుఖే అనేటటువంటి పదం. న్యూమా అనేది యూజువల్గా ఎక్కువ ఏ సందర్భంలో వాడబడుతుందంటే ఇంటలెక్చువల్గా, అంటే మనం కొన్ని నిర్ణయాలు తీసుకునేటటువంటి విషయం కానీ, లేకపోతే అంటే దైవికమైనటువంటి జ్ఞానం చేత ఆ నిర్ణయాన్ని తీసుకుని ముందుకు కొనసాగేటువంటి విషయాల్లో ఎక్కువగా మనం అది ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ భావోద్రేకాలు, ఎస్పెషల్గా మనిషి ఎక్కువ ఉండేటటువంటి భావోద్రేకాలే కదా, ఇంటలెక్చువల్ కంటే ఈ భావోద్రేకాలు ఎక్కువ ఉంటాయి. దాని వల్లనే చాలా సమస్యలు మనకి చోటు చేసుకుంటుంటాయి జీవితంలో వాటి వల్ల. సో అటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి ఈ భావోద్రేకాల స్థానాన్ని మనం ఏ విధంగా పెట్టుకుంటున్నాం అనేది మనం ఒకసారి ఆలోచించాలి. సో బైబిల్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మత్తయి సువార్త 11వ అధ్యాయము తీయండి. సో ఇది పని చేయట్లేదు కాబట్టి అందరూ బైబిల్స్ కానీ, మీ ఫోన్లు కానీ, లేకపోతే ఏ డివైస్ ఉంటే ఆ డివైస్ ఓపెన్ చేసి మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనం నుంచి మనం చదువుకుందాం. చూడండి. ఆ సమయమున యేసు చెప్పినది ఏమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచి ఉన్నావని నేను స్తుతించున్నాను. అవును తండ్రి, ఈలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయను. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రి గాక ఎవడనూ కుమారుని ఎరుగడు, కుమారుడు
కుమారుడు ఎవరికి ఆయన బయలుపరచని ఉద్దేశించున్నో వాడుగాకను మరి ఎవడను తండ్రిని ఎరుగడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేద్దాను. నేను సాత్వికులను, దీనమనస్సు గలవాడు కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుంది. అప్పుడు మీ ప్రాణములకు, ఇక్కడ ప్రాణం ఉపయోగించబడింది అంటే సుఖే, ఇక్కడ ఆత్మ అనే పదం ఉపయోగించబడాలి. మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలాగనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి అంటాడు. సో మరి మన ముందున్నటువంటి ఈ కొద్ది సమయంలో కొన్ని సంక్షిప్తమైనటువంటి ఆలోచనలు పంచుకోవాలని ఆశపడుతున్నాను. 25వ వచనం ఏమంటున్నాడంటే, ఆ సమయంలో యేసు చెప్పినది ఏమన్నా, తండ్రి, ఆకాశములకును భూమికి ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచున్నాను, నేను స్తుతించుచున్నాను అంటున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, ప్రభు వారు ఏం చేస్తున్నారు? స్తుతిస్తున్నాడు. అక్కడ ఈ మాట గుర్తుపెట్టుకున్న తర్వాత మళ్ళీ మాట్లాడదాం. స్తుతిస్తున్నాడు. సో ఈ రోజున మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, దేవుని యొక్క ప్రత్యక్షత మనకి ఎంత అవసరం. వి నీడ్ గాడ్స్ రెవల్యూషన్. దేవుడు మనందరికీ కూడా కామన్ సెన్స్ ఇచ్చాడు కదా. కామన్ సెన్స్తో అన్ని సందర్భాల్లో అన్ని పనులు మనం చేయలేము కామన్ సెన్స్తో. బట్ we have to praise God for the common sense that we have given. అవునా? We were given by God. దేవుడు మనకి ఇచ్చినటువంటి కామన్ సెన్స్ బట్టి దేవుని మనం స్తుతింపు పత్రమే. కానీ దేవుడు ఇచ్చినటువంటి ఈ క్రియేట్ చేసినటువంటి లెఫ్ట్ లాజికల్ బ్రెయిన్ ద్వారా, అంటే రీజనింగ్ అనేది మనం సహజంగా చేస్తుంటాం. రీజన్ ఎంతవరకు తీసుకెళ్తుందంటే, రీజన్ ఎంతవరకు వెళ్ళగలుగుతున్నా అంతవరకే నేను తీసుకెళ్తుంది. కానీ there are moments in our lives where we need a revelation of God. దేవుని యొక్క ప్రత్యక్షత నీకు నాకు మనందరికీ ఎంతో అవసరమైనది. Amen? So that's the only thing that is going to get you where God wants you to go. అంతేగాని మనకున్నటువంటి కామన్ సెన్స్ లేకపోతే వీటి వలన దేవుని గమ్యస్థానానికి మనం చేరలేము. అవునా? ఎంతమందికి ఇది వాస్తవంగా అనిపిస్తుంది? ఇది చాలా వాస్తవమైనటువంటి విషయం అన్నమాట. సో నేను పదే గమనించింది ఏంటంటే, ఎక్కువగా నేను ప్రార్థించేటప్పుడు ఒక విషయం గురించి ఎక్కువ నేను ఏం ప్రార్థిస్తానంటే, డిసర్న్మెంట్ గురించి ప్రార్థన చేస్తాను. డిసర్న్మెంట్ అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఇది కామన్ సెన్స్ కంటే లేకపోతే జ్ఞానానికంటే మించింది అనమాట డిసర్న్మెంట్ అనేది. అండ్ ఇట్ ఈస్ సంథింగ్ దట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ రివీల్స్ టు అస్. ఇది ఎక్కడి నుంచో ఏదో ఎవరో ఇచ్చేది కాదు. డిసర్న్మెంట్ అనేది దేవుని ఆత్మ ద్వారా మాత్రమే మనం తెలుసుకోగలుగుతాం. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, హౌ డస్ గాడ్ రివీల్ హిమ్సెల్ఫ్? హూ డస్ హీ రివీల్ హిమ్సెల్ఫ్? ఎలా తను బయలుపరుచుకుంటాడు, ఎవరికి బయలుపరుచుకుంటాడు అనేది ఇక్కడ టెస్ట్. ఐ థింక్ మనం చదువుకున్న దాంట్లో చక్కటి సమాధానం ఉంది దానికి. అవునా? ఆయన మనం డిమాండ్ చేయడం వల్ల తను బయలుపరచుకోడు. లేకపోతే మన టైం లైన్లో మనం ఒక టైం పెట్టుకుని ఈ లోపల నాకు కనపడాలి, నో, ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. కానీ మనకు కావలసిన విధంగా ఆయన చేయడు. మనం అర్హులమని ఆయన చేయడు. ఆయన ప్రత్యక్షపరచు మన అర్హతను బట్టి కాదు ఆయన ప్రత్యక్షపరచుకునేది. God reveals himself to those who humble themselves. ఎవరైతే దేవుని సన్నిధిలో విధేయులుగా ఉంటారో, హంబుల్ లైక్ ఎ చైల్డ్. పిల్లలకి వేరే ఆలోచన ఉండవు. దేవుని సన్నిధిలో పిచ్చి విధేయులుగా వాళ్ళు ఉండడాన్ని మనం చూస్తాం కదా. అంటే ఆ విధేయత, వేరే గర్వం ఇలాంటివి ఏమైనా ఉంటాయా వాళ్ళు? ఆ హంబుల్నెస్ అది. సో గాడ్ రివీల్స్ హిమ్సెల్ఫ్ టు దోస్ who humble themselves like a child. సో నీకు నాకు మనందరికీ దేవుని యొక్క ప్రత్యక్షత కావాలి. సో ఇఫ్ యూ నీడ్ ఎ రెవల్యూషన్, ఇట్ ఈస్ సింపుల్ యాజ్ దిస్. ఏంటంటే
సెట్ యువర్ హార్ట్. ఉదయాన్ని ఒకసారి పరిశీలన చేయి. ఎందుకంటే ఈ నీ లోపల ఏమైనా స్వార్థం ఉందేమో, లోపల స్వార్థపూరితమైన ఉద్దేశాలు లేదా గర్వంతో కూడినటువంటి ఉద్దేశాలు, ఆలోచనలు ఏమైనా ఉన్నాయేమో ఒకసారి పరీక్ష చేసుకుందాం. అంతరంగంలో మనం పరిశీలన చేసుకుందాం. సో ఇఫ్ యూ కెన్ ప్యూరిఫై దోస్ 2 థింగ్స్, ఏంటవి? స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు, గర్వంతో కూడినటువంటి ఆలోచనలు. ఈ రెండింటిని నోట్ చేసుకోండి. ఈ రెండింటిని కనుక మనం ప్యూరిఫై చేసుకోగలిగితే, మనం ఆ చిన్న బిడ్డల వలె ఉండి ఆ పొజిషన్లో ఉండగలిగితే దేవుడు ఇవ్వాలనుకుంటున్నటువంటి ఆశీర్వాదాలు మనకు అనుగ్రహిస్తారు. ఆయన యొక్క ప్రత్యక్షతను నీకు నాకు మనందరికీ కూడా అనుగ్రహిస్తారు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. ఆమేన్. మరి గమనించినట్లయితే మన పరలోకమందున్న ఈ తండ్రి యొక్క డిజైర్ ఏంటంటే ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాలి. మనం ఇంతకుముందు పలుమార్లు మాట్లాడుకున్నాం. వన్ ఆఫ్ ద వేస్ ఏంటంటే దేవుడిని ఆశీర్వదించడానికి మనం ఇచ్చుట ద్వారా దేవుని ఆశీర్వాదానికి పాత్రం. అంటే ఇవ్వటం ద్వారా మనం ఏం చేస్తున్నాం అంటే ఒక పొజిషన్, దేవుడు ఆశీర్వదించేటువంటి పొజిషన్లో మనం నిలబడి ఉన్నాం. అంటే హీఈస్ గోయింగ్ టు బ్లెస్ అస్ బికాస్ వీఆర్ గివింగ్ టు హిమ్. కానీ ఆయన ఆశ ఆకాంక్ష ఇప్పుడు కూడా హృదయ వాంఛ ఏంటంటే తన బిడ్డలైనటువంటి వారిని ఆశీర్వదించాలని. సో దెర్ ఈస్ నథింగ్ దట్ గాడ్ వాంట్స్ టు డూ మోర్ దెన్ టు బ్లెస్ యూ యాజ్ హిస్ చిల్డ్రన్. ఆయన బిడ్డలుగా ఉండాలంటే ఆ విధేయత అనేది మనం అలవర్చుకోవాలి. సో ఇట్ ఈస్ ద నేచర్ అండ్ క్యారెక్టర్ ఆఫ్ అవర్ హెవెన్లీ ఫాదర్. బట్ ఈస్ ద థింగ్, he doesn't bless the disobedient. Amen. సో మన జీవితాలను ఆ ఒబీడియన్స్గా ఉంచుకొని ఆ పొజిషన్లో ఎక్కడైతే దేవుని ఆశీర్వాదాలు ఉన్నాయనుకుంటున్నాం ఆ పొజిషన్లో మనం నిలబడినట్లయితే దేవుడు మనం ఆశీర్వదించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. సో హౌ డు వి పొజిషన్ అవర్ సెల్వ్స్ ఫర్ రెవల్యూషన్? దేవుని యొక్క ప్రత్యక్షం పొందుకునే పొజిషన్ అంటే ఎలా అనేది ఒకసారి ఆలోచన చేసినట్లయితే, జస్ట్ హంబుల్ అవర్ లైక్ ఏ చిన్న బిడ్డల వలె మనం విధేయత అనేటటువంటి క్రమశిక్షణలోకి మనం అలవర్చుకోవాలి, ట్యూన్ చేసుకోవాలి. గాస్పెల్ స్టోరీలో మరో చోట ప్రభు వారు చిన్న బిడ్డల విషయం గురించి మరొక విషయం ప్రస్తావిస్తారు. మీరు మార్పు నుండి చిన్న బిడ్డల వంటి, అంటే బిడ్డల వంటి వారు అయితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అంటాడు. సో చాలా అద్భుతమైనటువంటి స్టేట్మెంట్. మరొక మాటలు చెప్పాలంటే, నీవు స్పిరిచువల్గా ఎదగాలి అంటే నీ మనస్తత్వం ఎట్లా ఉండాలంటే, అంటే నీ ఆలోచనలు స్పెషల్గా నీ అంతరంగంలో ఎట్లా ఉండాలంటే, ఇలాంటి కుళ్ళు కుషితాలు, మరి గర్వాలు, లేకపోతే ఇలాంటి అవిధేయతలు, ఇది కాదు కావాల్సింది. చిన్న బిడ్డల వల్ల విధేయత కలిగినటువంటి వారిగా మీరు ఉండాలి అనేది దేవుని యొక్క ఆలోచన. సో మరొక మాటలు చెప్పాలంటే, దిస్ కైండ్ ఆఫ్ సైంటిఫికేషన్ ఐడియా అనమాట. సైంటిఫికేషన్ అనేది థియలాజికల్ టర్మ్, కానీ ఇది ఇక్కడ మనం గమనించినట్లయితే 2 డైమెన్షన్స్ ఇందులో ఉన్నాయి. ఒకటి ఏంటంటే, వీఆర్ కన్ఫర్మ్ టు ద ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్. ఓకే, క్రీస్తు ఇమేజ్లోనికి మార్చబడ్డాం. ఎలా? మనందరికీ అదే అంతిమ గోల్ అనమాట, లేకపోతే మన స్టాండర్డ్ అనమాట. కొంతమంది స్పిరిచువల్ గ్రోత్ అనేది తోటి వారితో చూసుకున్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళు చాలా స్పిరిచువల్గా ఉన్నారు, నేను అట్లా లేను. అది నీ కొలమానం కాదు, తోటి వారు నీ కొలమానం కాదు. నీ కొలమానం ఎవరై ఉండాలంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకంటే హీ లివ్డ్ హౌ వీ హ్యావ్ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ హీ మేడ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఆల్ హ్యూమానిటీ. ప్రతి మనిషికి కూడా ఇది సాధ్యమే, ఈ విధంగా జీవించవచ్చు అని తన జీవిత విధానం ద్వారా నిరూపించి చూపించాడు. కాబట్టి వీ హ్యావ్ టు టేక్ హిమ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఇన్ అవర్ లైఫ్స్. అంతేగాని వేరే పక్కన వాళ్ళని తోటి వాళ్ళని చూడటం కాదు.
సో ఆయనే మన పరిమాణంగా ఉండాలి. క్రీస్తుని అనుసరించడం అంటే నువ్వు ప్రతిదీ ఆయనలో ఉండాలని కోరుకోవడం. ప్రతిదీ నేను ఆయనలా ఉండాలి, ఆయనలా మాట్లాడాలి, ఆయనలా చేయాలి, ఆయనలాగా జీవించాలి అని కోరుకోవడం. సెకండ్ డైమెన్షన్ ఏంటంటే యు బికమ్ లైక్ ఏ లిటిల్ చైల్డ్. అందుకే ఇక్కడ యేసయ్య చాలా ఉద్దేశపూర్వకంగా ఒక చిన్న బిడ్డల వలె అనే అంశాన్ని ఈ కింగ్డమ్ కాన్సెప్ట్లో చెప్పుకుంటూ వస్తున్నాడు. చిన్న బిడ్డల వలె. బికాస్ వాళ్ళకి ఏం అరమరికలు ఏమి ఉండవు, అంత ప్లెయిన్గా ఉంటారు చిన్న బిడ్డలు. లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకలా వ్యవహరించలేదు, అది తెలియదు వాళ్ళకి. అటువంటి జీవిత విధానాన్ని, జీవిత సరళిని మనం అలవర్చుకోవాలి. సో వాట్ డస్ దట్ మీన్ అని ఒకసారి ఆలోచన చేసినట్లయితే, అంటే మార్పు నుండి చిన్న బిడ్డలు ఈ బిడ్డల వలె లేకపోతే పరలోక రాజ్యంలోకి చేరుకోలేరు, దాని అర్థం ఏంటి అని ఒకసారి ఆలోచించి ఎన్నో ఆలోచనలు ఉన్నాయి మళ్ళీ ఇందులో. కానీ ఒక కోణంలో నేను అనుకునేది ఏంటంటే, మీరు మీ రక్షకునితో, ఈ సృష్టికర్తతో సంబంధాన్ని పెంచుకున్నప్పుడు, అంటే ఆ రిలేషన్షిప్ని మనం పెంపర్ చేసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ చిన్నపిల్లల లాంటి అద్భుత భావం, ఆ అనుభూతి అనేది మనం తిరిగి పొందుకోవచ్చు అన్నమాట. దేవుని సన్నిధిలో ఆరంభంలో ఉండేటటువంటి అరమరికలు లేకుండా జీవించే జీవిత విధానం ఉంటుంది చూసారు. రాను రాను కాలక్రమేణా ఏమవుతుందంటే కనుమరుగైపోతుంది. కానీ మరలా తిరిగి పునరుద్ధరించుకోవడానికి దేవుడు మనకి అది సహాయం చేస్తాడు. అంటే ఆ బిడ్డల వలె మనం మార్చుతాడు. సో ఇది ఆత్మ లాంటిది అనమాట. అంటే ఈ సోల్, అంటే మనం జాగ్రత్తగా ఉండకపోతే ఏమవుతుందంటే కొన్ని పరిస్థితులు, కొన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి మనకు తెలియకోకుండానే మన ఆత్మను నశింపచేస్తాయి, అధమ స్థితిలోనికి నెట్టేయడానికి ప్రయత్నం చేస్తుంటాయి. కానీ మనం క్రీస్తుతో సంబంధం పునరుద్ధరించుకున్నప్పుడు అది తిరిగి ప్రాణం పోసుకుంటుందన్నమాట. అదే ఆపై దేవుడు ఆత్మను ఆ చిన్నపిల్లల లాంటి అద్భుత భావంతో నింపడానికి ప్రారంభిస్తాడు. గతంలో ఒక స్టోరీ చదివాం. ఆయన ఆర్థర్ గార్డన్ అనేటటువంటి ఆయన ఒక పుస్తకం రాస్తాడు, వండర్ అనేటువంటి బుక్. అందులో వన్ ఆఫ్ ద చాప్టర్స్ ఏంటంటే ద నైట్ ద స్టార్స్ ఫెల్. ద నైట్ ద స్టార్స్ ఫెల్ ఆ చాప్టర్. ఈయన అంటే ఈ పుస్తకం రాసినప్పుడు బహుశా 60-50 సంవత్సరాలు ఉంటాయి ఈయనకి. కానీ ఆయన షేర్ చేసుకున్నది ఇందులో ఏంటంటే చిన్న వయసులో, బహుశా 6-7 సంవత్సరాల వయసులో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ని, తన జీవితంలో జరిగిన దాన్ని ఇందులో షేర్ చేసుకున్నాడు. ఒక రోజున మరి తన తల్లిదండ్రులతో అక్కడ ఒక సముద్ర తీరాన ఒక టెంట్లో ఉన్నారు. వాళ్ళందరూ పడుకొని ఉన్నాడు. నైట్ బాగా లేట్ అయ్యింది. మరి ఈ తల్లిదండ్రులు డిస్కస్ చేసుకుంటున్నారు, లేపుదాము వద్దా అని. ఈ డిస్కషన్ చేసుకోవడం అతగారికి విన్నాడు. మొత్తానికి లేచి ఉన్నాడు, కళ్ళు తెరిచాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తండ్రి ఏం చేశాడంటే కుమారుని తీసుకొని ఎత్తుకుని బయటకు వచ్చాడు. బయటకు వచ్చి, ఎందుకంటే అక్కడ ఆకాశంలో అద్భుతమైన దృశ్యాలు తన కుమారునికి చూపించాలి అనేది అతని ఉద్దేశం. ఆ దృశ్యాలు ఏంటంటే ఆకాశంలో నక్షత్రాలు, మరి ఒక్కొక్కసారి అంటే ప్రతి ఆగస్టులో కూడా, ఆగస్టు మాసంలో నక్షత్రాలు ఒక దీపంలాగా కొట్టుకోవడం కానీ, పడటం కానీ ఈ టైపులో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. సో ఇలాంటి దృశ్యాలు నా కుమారునికి, నా బిడ్డకి చూపించాలి అనే ఉద్దేశంతో ఆర్థర్ని ఆయన ఏం చేశాడంటే ఎత్తుకొని వచ్చి పైకి చూడడం చూపిస్తున్నాడు. చాలా అద్భుతంగా అనిపించింది ఆర్థర్కి. గమనించండి, అంతకుముందు ఎన్నో చక్కటి ఆటలు ఆడుకున్నాడు, ఎన్నో ఇవన్నీ గొప్ప గొప్ప అనుభూతులు ఎదుర్కొన్నాడు, కానీ అవన్నీ మర్చిపోయాడు. కానీ ఈ ఇన్సిడెంట్స్ మాత్రం తను మర్చిపోలేకపోయాడు. కారణం ఏంటంటే ఇది ఒక వినూత్నమైనటువంటిదిగా అనిపించింది అతనికి. సో అతను మర్చిపోలేకపోయాడు. సో అందుకే అంటే తన తండ్రి యొక్క ఉద్దేశం ఇక్కడ మనం గమనించినట్లయితే, నా కుమారుడికి అంటే అద్భుత స్థాయిలో తన పిల్లలకు మరి అద్భుతమైన కొత్తదనం ఉన్న ప్రాంతాలకు నడిపించేటటువంటి ఆలోచన తన తండ్రి కలిగి ఉన్నాడు. అంటే ఓ అద్భుతమైనటువంటి అనుభూతి నా బిడ్డలకి కలిగించాలి, చూపించాలి
ఆ అనుభూతి వాళ్ళు ఇంతకుముందు ఎన్నడూ కూడా ఎక్స్పీరియన్స్ చేయనటువంటి అనుభూతిని నేను చూపించాలనేటటువంటి థాట్ అనమాట అది అందులో మెన్షన్ చేస్తున్నాను. సో గమనించండి, ఇందులో నా పాయింట్ ఏంటంటే మనం ఒకప్పుడు కలిగి ఉన్న అద్భుత భావాన్ని కోల్పోవడం అనేది చాలా సులభం. అతను ఎన్నో ఆడుకున్నాడు, ఎన్నో విషయాలు చేశాడు, కానీ అవన్నీ మర్చిపోయాడు. కానీ ఈ ఒక్క వండర్ని మాత్రం గుర్తుపెట్టుకున్నాడు తను. ఎందుకంటే ఇంతకుముందు ఎన్నడూ కూడా అతను చూడలేదు, అదంత అనుభూతిని తనకు కలిగించింది. సో ఇట్ ఈస్ సో హార్డ్. దీన్ని మాటలో పెట్టడం కొంచెం కష్టమే. కానీ మనలో చాలామందికి దేవుడితో ఉన్న సంబంధం ఎలా ఉందంటే డూస్ డోంట్స్, అంటే కొన్ని ఇది చేయాలి అది చేయకూడదు, లేకపోతే కొన్ని నియమాలు, ఈ నియమాలు పాటించాలి, లేకపోతే ఆచార వ్యవహారాలు ఇలాంటివి పాటించాలి అనే దాంతో ఏమవుతుందంటే మనం ఏం చేస్తున్నాం అంటే అర్థరహితంగా మన భక్తి విధానం మారిపోతుంది అని జ్ఞాపకం చేసుకోవాలి కొన్నిసార్లు. గమనించండి, అంటే నేను ఏదో ఎవరిని పాయింట్అవుట్ చేసి చెప్పట్లేదు, ఎవరిని ఫింగర్ చూపించలేదు, కానీ నేను గమనించినటువంటి కొన్ని సంఘాలు ఉన్నటువంటి విషయాలు నేను ప్రస్తావిస్తున్నాను. ఇది నేను చూసినటువంటి విషయాలు చెప్తున్నాను. ఇది గమనించండి. కొంతమంది ఏం చేస్తారంటే క్లియర్గా బైబిల్ కంటే ముఖ్యంగా నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, నువ్వు ఏం తినాలి, ఏం తినకూడదు, ఎవరింటికి వెళ్ళాలి, ఎవరింటికి వెళ్ళకూడదు, అంటే నువ్వు ఎటువంటి డ్రెస్ వేసుకోవాలి, ఎటువంటి డ్రెస్ వేసుకోకూడదు, నీ జుట్టు ఎంత పొడుగు ఉండాలి, ఎంత తక్కువ ఉండాలి, నువ్వు ఆభరణాలు ధరించుకోవాలా అక్కర్లేదా. అంటే చూడండి, గమనించండి, అంటే వీటన్నిటి మధ్యలో అసలు సిసలైనటువంటి భక్తికి దూరం అయిపోయి వీటినే ప్రాధాన్యంగా ఎంచేసేటువంటి పరిస్థితులు మరి దాపరిస్తున్నాయి. అయితే దేవునితో మీ సత్సంబంధం ఈ బాహ్య విషయాలకు కుదించబడినట్లుగా ఉందా? ఎంతమంది బయటికి ఆధ్యాత్మికమైనటువంటి కవచం ధరించుకుని అంతరంగంలో మరి శూన్యంగా ఏమీ లేకుండా ఉన్నారో ఒకసారి ఎగ్జామిన్ చేసుకోండి. అంటే నేను అన్ని విషయాలు ఆచార వ్యవహారంగా అన్ని విషయాలు, లేకపోతే డూస్ అండ్ డోంట్స్ కానీ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎవరితో ఏం మాట్లాడాలి, ఇలాంటివన్నీ బాగా చేస్తున్నాను. వెల్, దట్స్ వండర్ఫుల్. కానీ అదే స్పిరిచువాలిటీ అనుకుంటే తప్పులు కాలేసినట్టు. ఇక్కడ దేవుని నిజంగా ప్రేమిస్తున్నట్లయితే నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ హృదయంతో, మరి ఎవ్రీ ప్లేస్ వేర్ గాడ్ ఈజ్ ద వన్, మరి ఆయనే ప్రతి స్థలంలోకి నిన్ను నన్ను తీసుకెళ్ళి మరి నూతన అనుభూతిని మనకు అనుగ్రహించేటటువంటి దేవుడు. నువ్వు నేను ఆయన్ని పూర్ణ హృదయంతో మనం ప్రేమిస్తున్నట్లయితే ఆయన అద్భుతం మన ఆత్మను నింపడం ప్రారంభించినప్పుడు ఏమవుతుందంటే ఆ దేవాది దేవునితో ఉన్నటువంటి ఆ సత్సంబంధాన్ని, మనం కలిగి ఉన్నటువంటి ఆ సంబంధ బాంధవ్యానికి నిశ్చయత అనేది మనం పొందుకుంటాం. ఆ నిశ్చయత కలుగుతుంది మనకి. ఈ ఆర్థర్ గోడన్ ఏమంటాడంటే ఇది ఖచ్చితంగా మనం తర్వాత తరానికి అందించగల అత్యంత విలువైన వారసత్వం. డబ్బు లేదా ఇల్లు లేదా వారసత్వాలు కాదు, అద్భుత సామర్థ్యం అనేది, అంటే ఆ కెపాసిటీ ఫర్ వండర్ అనేది ఉంది చూసారా, దాన్ని మనం వారసత్వంగా ఇవ్వాలి మన బిడ్డలుగా. అంటే గమనించండి, ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇక్కడ హీఈస్ ద గాడ్ ఆఫ్ వండర్స్. నీ దేవుడు నా దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. ఆమె సో అంత అద్భుతమైన దేవాది దేవుడిని ఏదో సాదాసీదాగా మనం జీవించి మన జీవితాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు నడిపించుకోవాల్సిన అవసరం ఏముందా? ప్రతిరోజు ఆ వండర్స్ నీకు ప్రజెంట్ చేయాలని దేవుడు కోరుకుంటున్నప్పుడు, నేను బాగా బ్రహ్మాండంగా ఉన్నాను, నా లైఫ్ అంతా 3 పూలు 6 కాయలుగా బ్రహ్మాండంగా సాగిపోతుందని చెప్పి సంతృప్తి పడి ఉంటున్నావా? లేకపోతే ఈ గాడ్ ఆఫ్ వండర్స్ చూపించాలనుకుంటున్నటువంటి అద్భుతమైనటువంటి అనుభూతిని నువ్వు నిజంగా పొందాలనుకుంటున్నావా? సో ఆ కెపాసిటీ ఫర్ వండర్ అనేది చూసారా, దాన్ని మనం
కోల్పోకూడదు ఎప్పుడు కూడా. సో తర్వాత ఆయన ఇచ్చినటువంటి ఆ అద్భుత అనుభూతి, ఎందుకంటే ఆయన సృజించినటువంటి సృష్టిలో ఎన్నో అద్భుతాలు మనకు చూపించాలనుకుంటున్నప్పుడు మనం వేరే చిన్న చిన్న విషయాలకు మరి మన జీవితాన్ని అదే ప్రాధాన్యంగా ఎంచుకొని ప్రముఖమైనటువంటి అసలు మెయిన్ విషయాలని వెనకబడేసేటటువంటి తత్వంలోనికి దయచేసి మనం వెళ్ళవద్దు. మనలో కొందరు అసలు దాన్ని కోల్పోయారా అని చెప్పి ఆశ్చర్యం కలుగుతుంది. కానీ తిరిగి మనం దాన్ని పొందుకోవాల్సినటువంటి అవసరత, బాధ్యత ఎంతో ఉంది. ప్రియమైన గమనించండి. ఎందుకంటే అల్పమైన విషయాలకి అధిక ప్రాధాన్యత ఇచ్చినప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే అసలు సిసలైనటువంటి స్పిరిచువాలిటీలో మనం నడవకోకుండా ఎక్కడో వెలితిగా జీవిస్తున్నట్లుగా అనిపిస్తుంది. దేవుణ్ణి స్తుతించాలి అనుకున్నప్పుడు అద్భుతంగా స్తుతించాలి. సంతోషం వచ్చినప్పుడు ఏం చేస్తాం? నవ్వుతాం. నేను నవ్వునట్లాగే ఉంటానని సీరియస్గా ఉంటావా? నవ్వకూడదు సంఘంలో, నేను సీరియస్గా ఉండాలని అనుకుంటామా? సంతోషం వస్తే ఏం చేస్తాం? నవ్వుతాం. దుఃఖం వస్తే ఏం చేస్తాం? బాధపడతాం. ఆ ఎమోషన్ అనేది మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. అంతేగాని ఇప్పుడు దేవుని సన్నిధిలో దేవునికి మహిమ కలుగును గాక అన్నాం అనుకోండి, హల్లెలూయా అని చెప్పడానికి ఎన్ని సందేహాలు. ఎందుకు సందేహాలు? ఆ మాట చెప్పవచ్చా చెప్పకూడదా అనే ఒక తరుణ సందేహం. అంటే హల్లెలూయా అంటే అది ఏదో నేరమేమో పాపేమో అన్నట్లు కొంతమందికి ఉంటుంది. హల్లెలూయా అంటే ఏంటి తెలుసా? ఏంటి చెప్పండి ఎవరన్నా? ఇది ఊత పదంగా వాడతారు అందరూ. హల్లెలూయా అని ఉపయోగించినటువంటి వాళ్ళు కూడా ఊత పదంగా మనుషులు కనబడినప్పుడు ప్రైజ్ లార్డ్ అంటారు. ప్రైజ్ లార్డ్ అంటే ఏంటి? దేవుని స్తుతించడం, అంటే దేవునికి మహిమ. అదే హీబ్రూ భాషలో హల్లెలూయా అంటారు. అదేదో నేరంగా, దోషంగా సంఘాల్లో ఆ మాట పలకకూడదు అనేటటువంటి తత్వం ఎంత దారుణమో. అది మిడిమిడి జ్ఞానానికి నిదర్శనం. అవునా? ఎందుకంటే బయట కనిపించినప్పుడు ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్ అనే నువ్వు సంఘంలో హల్లెలూయా చెప్పడానికి సిగ్గా? అయితే ఆ గోడలు అట్లా వస్తున్నాయా? అంటే నువ్వేం చేస్తున్నావు అంటే నీ ఆ సోల్ అనేటటువంటి దాన్ని మూసేస్తున్నావు. నీ ఎమోషన్స్ని నువ్వు మూసేసుకొని నువ్వు ఏది చేయాలి ఏది చేయకూడదు అనే డూస్ అండ్ డోంట్స్లోనే ఉండిపోయి కంప్లీట్గా దేవునికి పూర్ణంగా నువ్వు ఆరాధించే విషయం కానీ ప్రేమించే విషయంలో కానీ నువ్వు అడ్డు బండలు వేస్తున్నావు. సో దేవుని సంగతి అందుకే ఆరంభంలో చెప్పే సోల్, మనం మాట్లాడుకునే ఆ సోల్ పూర్ణ ఆత్మతో అని చూస్తున్నాం. అంటే దట్స్ ఎమోషనల్ సీట్ అన్నమాట. సో ఆ ఎమోషన్, ఆ భావాలు వచ్చినప్పుడు, భావోద్రేకాలు వచ్చినప్పుడు యూ డోంట్ హ్యావ్ టు మరి అదే అనచాల్సినటువంటి అవసరం లేదు. గమనించండి. ఇంకొక విషయం ఏంటంటే ఆ భావోద్రేకాలు వచ్చినప్పుడు ఆ భావోద్రేకాల్లో నిర్ణయాలు తీసుకోమని నేను చెప్పట్లేదు, కానీ ఆ భావోద్రేకాల్లో దేవుని మహింపరచవచ్చు, దేవునికి కొన్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఈవెన్ లవ్ కమ్స్ అవుట్ ఆఫ్ దిస్ ఎమోషన్ యాస్పెక్ట్ అన్నమాట. దేవుని ఆ ప్రేమ అనేది ఏంటి అసలు? ఇట్స్ ఎన్ ఎమోషన్. అంటే అదొక అద్భుతమైనటువంటి ఎమోషన్ కదా. ఆ ప్రేమ అద్భుతమైనటువంటి దేవుడు ఆశించేటటువంటి ప్రేమ ఆ భావోద్రేకం నుంచి వచ్చేది. సో ఇవన్నీ కూడా మిస్ అయిపోయి ఓన్లీ మరి జ్ఞానానికి అవకాశం ఇవ్వడం కాదు. సో గమనించి ఐ జస్ట్ థింక్ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ అవర్ లైఫ్ do we not need to recapture the childlike approach to life? దేవుడు కావాలనుకుంటున్నటువంటి ఆ చైల్డ్-లైక్ అప్రోచ్ మనం కలిగి ఉన్నామా లేదా? లెట్స్ కీప్ గోయింగ్. 28వ వచనం, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును. నేను సాత్వికుడను దేన మనస్సు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలాగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది.
చూడండి, ఐ ఫీల్ లైక్ అంటే ఇది దేవుడు మనకి చెప్పాలనుకుంటున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి సందేశం. చాలా ఎంతమంది అసలు ఈ మాట తెలియక దేవుణ్ణి విభిన్నమైనటువంటి రీతిలో చూస్తున్నారు అని అనిపిస్తుంది. అసలు నిజంగా ఈ మాట ఎరిగినటువంటి వాళ్ళు ఎవరైనా సరే దేవుని దగ్గరికి రాకుండా ఉంటారా? ఒక్కసారి అన్నీ పక్కన పెట్టేసి ఈ మాటని తీసుకుని ఆలోచించండి. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు. అంటే దేవుణ్ణి చూసే దృక్పథం డిఫరెంట్గా ఉంటుంది చాలామందికి. అసలు ఈ మాట దేవుడు పలికాడనే సంగతి చాలామందికి తెలియక ఈ దేవుని దగ్గరికి అప్రోచ్ అయ్యేటటువంటి విధానం కూడా తక్కువ ఉంటుంది. చాలామందికి నేను పరిచయం చేసేవాడిని, నేను కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు ఇండియాలో. ఎందుకంటే చాలా ఎమోషన్స్ ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి భారము, బర్డెన్. ఎందుకంటే కారణం ఏంటి తెలుసా? ఆ విషయం ఎవరికి చెప్పాలో తెలియదు, ఎవరితో పంచుకోవాలో తెలియదు, ఎలా డీల్ చేయాలో తెలియదు. అందుకే ఇంకా భారం అంటే ఎవరికి వాళ్ళు డీల్ చేయాలనుకోవడం వలన అధిక భారంతో చివరికి నడవలేనటువంటి పరిస్థితి వస్తుంది. కానీ దేవుని గనక ఎరిగినటువంటి వారి అంటే ఈ దృక్పథంలో అసలు దేవుడు మరి భారం మోసుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి విశ్రాంతి కలుగజేసేవాడు అనేటటువంటి విషయం తెలిస్తే నిజంగా ఎవరైనా భారం మోసుకోవడానికి ఇష్టపడతారా? ఎవరి సంగతి ఏంటంటే మేమే ఇంకా భారాలు మోస్తున్నామని అనుకుంటున్నారు ఇక్కడ. ఎస్, డెఫినెట్గా ఇక్కడ కూర్చున్నటువంటి వారు కూడా మనలో చాలామంది ఇంకా ఆ భారాలను మోస్తూనే ఉన్నారు. అంటే దేవుడు విశ్రాంతిని ఇస్తాడని తెలియక కాదు, ఇస్తాడని తెలుసు. కానీ ఆ సమయంలో ఈ మాటను మనం స్వతంత్రించుకోవట్లేదు, ఆ సమయంలో ఈ వాక్యాన్ని మనం అప్లై చేసుకోవట్లేదు. ఏం చేస్తున్నాం అంటే దానికి పైగా మనకు మనమే డీల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ బర్డెన్ ఇంకా పెరిగిపోతుంది, దారుణంగా తయారైపోతుంది. యాత్రికుని ప్రయాణం ఎంతమంది చదివారు పుస్తకం? యాత్రికుని ప్రయాణంలో మరి కొంచెం భారంతో వెళ్తాడు, పక్కన పెట్టుకుంటాడు, మళ్ళీ ఆ మూట తీసుకుని మళ్ళీ బయలుదేరతాడు. అరే వదిలేసి ఆ మూట అయిపోయింది కదా ఇక అని చెప్తే వదిలేస్తాడు, మళ్ళీ భుజాన్ని వేసుకుని బయలుదేరతాడు. ఇంకో చోటుకి వెళ్ళేది ఇంకొక భారం యాడ్ అవుతుంది. అంటే ప్రతిదీ ఆ భారం అంతకంతకు యాడ్ అవుతుంది. కానీ నీకు తగ్గుతుందా? ఎప్పుడు తగ్గుతుందంటే ఈ మాటను, ఈ అద్భుతమైన వాగ్దానాన్ని స్వతంత్రించుకొని నీ జీవితంలో అప్లై చేసినప్పుడు అప్పుడు నీకు నిజంగా అసలు శిశులైన విశ్రాంతి దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. సో నేను కొన్ని ప్రాక్టికల్ నేను తయారు చేసుకున్నటువంటి, నాకు వ్యక్తిగతంగా తయారు చేసుకున్న కొన్ని ప్రాక్టికల్ థింగ్స్ అంటే ఏ విధంగా మనం దేవుని సన్నిధిలో మన ఆత్మ ద్వారా కంప్లీట్గా దేవునిలో అంటే ఏ అరమరికలు లేకోకుండా, అడ్డుబండలు లేకోకుండా కంప్లీట్గా ఓపెన్గా పెట్టి దేవుణ్ణి పూర్ణంగా మనం ప్రేమించేలాగున కొన్ని ప్రాక్టికల్ ఇంప్లికేషన్స్ని నేను నోట్ చేసుకున్నాను. అవి మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. మొదట 7 ఉన్నాయి ఇందులో ప్రాక్టికల్ ఇంప్లికేషన్స్. నెంబర్ 1, ప్రతిరోజు కూడా కృతజ్ఞతతో ఉండే విషయాన్ని, ఒక విషయం ఏదన్నా ఫైండ్ సంథింగ్ టు బి గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీ డే. ఇది ఒక లాగ్ లాగా పెట్టుకోవచ్చు. ఒక అంటే డైరీస్ ఎవరైనా మెయింటైన్ చేసినా, లేకపోతే క్యాలెండర్స్ మెయింటైన్ చేసినా, ఆ క్యాలెండర్లో ఈరోజులో పలానా తారీఖు సెప్టెంబర్ 26, 2021 సంవత్సరం, వాట్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్. ఒక్క మాట, ఒక విస్తరించి రాయక్కర్లేదు. దేని గురించి నువ్వు కృతజ్ఞత భావం కలిగి ఉన్నావు, అది కష్టమా? సింపుల్ కదా. ఒక్క మాట అట్ ది ఎండ్ ఆఫ్ ద డే బిఫోర్ యూ గో టు బెడ్ ఒక్క మాట రాసుకో. ఎందుకంటే ఆ గ్రాటిట్యూడ్ జర్నల్ మెయింటైన్ చేయడం వలన అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుందంటే మనం ఏ విషయంలో గ్రేట్ఫుల్గా ఉన్నామో దేవుని సన్నిధిలో మనకు అర్థమవుతుంది.
కొన్నిసార్లు మనం కొన్ని విషయాలకి ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాం. అవునా? కొన్ని విషయాలు అంటే నీకు తెలియనటువంటి విషయం గురించి అక్కర్లా, నీకు తెలిసినటువంటి విషయం గురించి దేని గురించి నువ్వు గ్రాటిట్యూడ్గా అంటే ఆ కృతజ్ఞతగా ఉన్నావు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకోటి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ సంథింగ్ టు బీ గ్రేట్ఫుల్ ఫర్, యూ కెన్ ఫైండ్ ఇట్ ఎవ్రీడే. ఒకటిగా చాలా కనుక్కుంటాము, కానీ మనం చూసుకోం అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఏంటనేది మనం బేరీజ్ వేసుకున్నాం. లెట్ us ఫైండ్ ఇట్. సో గ్రాటిట్యూడ్ ఏం చేస్తుందంటే, ఇట్ ఫిల్స్ ద సోల్ ఇన్ ఎ వే లైక్ నథింగ్ ఎల్స్ కెన్. సో యూ డోంట్ నీడ్ వాట్ యూ డోంట్ హ్యావ్, యూ నీడ్ టు బి గ్రేట్ఫుల్ ఫర్ వాట్ యూ హ్యావ్, అండ్ ఇట్ విల్ బిగిన్ టు ఫిల్ యువర్ సోల్ విత్ హిస్ జాయ్. నెంబర్ 2, don't get distracted during peak creative times. ప్రతి ఒక్కరికి సృజనాత్మకమైన సమయాలు కొన్ని ఉంటాయి. అవునా? ఈ టైంలో నేను ప్రొడక్టివ్గా ఉండగలను, ఈ టైంలో నేను దేవుని సన్నిధిలో స్పెండ్ చేస్తే ఎంతో అద్భుతంగా మరి ఎన్నో అద్భుతమైనటువంటి ఇంకా దేవునికి అద్భుతంగా సమీపంలో నేను వెళ్ళగలను అనేటటువంటి ఆ సమయాలు, లేకపోతే కొన్ని ఆలోచనలు ఈ సమయంలో నేను ఆలోచించగలుగుతాను, ఈ సమయంలో నేను ధ్యానం చేయగలుగుతాను అనేటటువంటి ఆ సృజనాత్మక సమయాలు ఉంటాయి చూసారా. అలాంటి సమయాలు ప్రాధాన్యంగా ఉండొద్దు, లేకపోతే ఆ సమయాన్ని వేరే వాటి కొరకు వృధా చేయవద్దు. వేరే వాటి కొరకు అంటే యూజువల్గా ఉదాహరణ చెప్తాను. పొద్దున్నే లేవగానే మనకి ఇమ్మీడియట్గా ఏం చేస్తాను, ఫోన్ చేస్తాను. అసలు ఆ పొద్దున్నే ఎంత ఆహ్లాదంగా ఉండే సమయమో అంత ఆహ్లాదంగా ఉండే సమయాన్ని మరి దేవుని సన్నిధిలో మన యొక్క సృజనాత్మకమైనటువంటి ఆ క్రియేటివిటీని డెవలప్ చేసుకోవడానికి బదులు, లేకపోతే ఆ దేవుని సన్నిధిలో మెడిటేట్ చేసుకోవడానికి బదులు ఇమ్మీడియట్గా ఫోన్ తీస్తే లోకంలో ఉన్నవన్నీ కూడా మన మనసులోకే వచ్చి పడుతుంది. అవునా? అన్నీ లోకాభిరామం అంతా ఇక మన మైండ్లో నిండిపోతుంది. ఇక క్రియేటివిటీ ఎక్కడ? ఆ క్రియేటివిటీకి సమాధి చేసేస్తుంది మనమే. కానీ గమనించండి, సో ఆ సమయాన్ని అద్భుతంగా సద్వినియోగపరుచుకున్నట్లయితే దేవుని సన్నిధిలో ఎంతో ప్రొడక్టివ్గా మనం జీవించగలుగుతాం. తర్వాత ఇలాంటి అంటే ఫోన్స్ కానీ, లేకపోతే ఇంకొకటి కొంతమంది వర్క్ రిలేటెడ్ అంటే పొద్దున్నే అసలు ఈరోజు ఏముంది అంత ఈమెయిల్స్ ఓపెన్ చేయగానే మొత్తం అసలు అమ్మో ఇంత ఉందా, ఇక చూడగానే లేనిపోయిన దానిమైనటువంటి ఆందోళన, అమ్మో ఇంత పని ఉంది, లేకపోతే ఇది ఇంత చేయాలి, ఇంత టార్గెట్ ఉంది, ఇక దీంట్లోనే వెళ్ళిపోతాం. కానీ వాటిని పక్కన పెట్టి కొద్దిసేపు దేవుని నీ క్రియేటివ్ టైంని దేవుని కొరకు స్పెండ్ చేస్తే దేవుడు ఇంకా నీ క్రియేటివిటీ షార్ప్నెస్ ఇచ్చి అద్భుతమైనటువంటి సృజనాత్మకంగా నేను ముందుకు నడిపిస్తాను. నెంబర్ 3, దిస్ ఈజ్ నథింగ్ టు డూ విత్ సోల్, బట్ ఎస్ దిస్ ఈజ్ సంథింగ్ టు డూ విత్ ద సోల్ అనమాట. అదేంటంటే తిండిపోతులుగా ఉండొద్దు, లేకపోతే అన్హెల్తీ ఫుడ్ కోసం పాకులాడొద్దు. అంటే లేకపోతే కొన్ని ఉంటాయి, కొన్ని అవాయిడ్ చేయాల్సినవి కొన్ని సందర్భాలు, అలాంటి వాటిని అవాయిడ్ చేసుకుంటూ కారణం ఎందుకు చెప్తున్నానంటే, ఈ దేహం అనేది దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి దేహం. సో ఈ దేహంలోనే ఆయన ఆత్మ నివసిస్తున్నాడంట. అలాంటి దేవుని ఆత్మ నివసించేటువంటి దేహాన్ని మనం ఎంత అద్భుతంగా కాపాడుకోవాలో కదా. సో మరి ఈ దేహం బాధపడితే ఆ ఎమోషన్ అంతా నీ సోల్లో నింపబడి ఇక నీ సోల్కి వేరేది ఇక పూర్ణ మనసుతో దేవుని ప్రేమించే అవకాశం నీకు ఉండనే ఉండదు. అందుకే ఏం చేయాలంటే మ్యాక్సిమం కొన్ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. నెంబర్ 4, బైబిల్ పఠనం. బైబిల్ మొత్తం అంటే ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు చదవాలి. ఎంతమంది చదువుతున్నారు అని నేను ప్రశ్నించి మరి ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. కానీ ప్రతిరోజు మీరు చూస్తున్నారో లేదు కానీ కొన్ని అంటే మనం ఒక ప్లాన్ ఫాలో అవుతున్నాం, 1 year ప్లాన్ ఫాలో అవుతున్నాం. ఆ ప్లాన్ మీరు కూడా ఫాలో అవ్వగలిగితే ఈ 1 yearలో బైబిల్ని కంప్లీట్ చేయగలుగుతారు.
అంటే బైబిల్ కంప్లీట్ చేయడం ప్రాముఖ్యంగా పెట్టుకోకూడదు, మళ్ళీ అది ఉండాలి. అట్ ద సేమ్ టైం మనం డైలీ చదువుకుంటున్నటువంటి ఆ వాక్య భాగాన్ని ధ్యానపూర్వకంగా మెడిటేట్ చేస్తూ దేవుని సన్నిధిలో మనం ముందుకు కొనసాగి ఇట్ నరిషెస్ యువర్ సోల్ అనమాట. నెంబర్ 5, మరి ఎన్నో వినిపిస్తూ ఉంటాయి ప్రతిరోజు. అవన్నీ వినడం కంటే నీకు ఖాళీ ఉన్న సమయాల్లో అద్భుతమైనటువంటి ఆరాధనా పాటలు, అంటే క్రిస్టియన్ మ్యూజిక్, లేకపోతే ఏదైనా దైవికమైనటువంటి సందేశాలు. ఇక్కడ మరొక విషయం చెప్పాలి. దైవికమైనటువంటి సందేశాలు అనగానే మరి అన్ని దైవికమైన సందేశాలుగానే ఉంటాయి. డెఫినెట్గా అన్ని దైవికమైన సందేశాలే, కానీ మరలా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి మిమ్మల్ని మీ మనసును కలవరపరిచేటటువంటి సందేశాలు జోలికి వెళ్ళకుండా మిమ్మల్ని మరింతగా ఆ ఆత్మలో పెంపాల చేసేటటువంటి సందేశాలు, అలాంటి వాటికి మరి సమయాన్ని వెచ్చించండి. ఈవెన్ ఆరాధన అనేది చాలా అద్భుతమైనటువంటిది అన్నమాట. మ్యూజిక్, లిజనింగ్ మ్యూజిక్ అదేం చేస్తుందంటే అద్భుతంగా అంటే మల్టీటాస్కింగ్. ఒక్కొక్కసారి పనులు చేసుకుంటున్నప్పుడు వేరే ఆలోచన ఉంటుందంటే ఇలా పాటలు పెట్టుకుంటే దేవుని పాటలు పాడుకుంటూ పనులు చేసుకుని ఉంటుంది. అంటే మల్టీటాస్కింగ్. నీ మామూలు పనులు చేసుకుంటున్నావు, అట్ ద సేమ్ టైం ఏం చేస్తున్నావు అంటే నీ మనసు నిండా దేవుని యొక్క మాటలను నువ్వు నింపుకుంటున్నావు అన్నమాట. అవునా? సో లెట్ us do that. నెంబర్ 6, పనిని ఒక్కొక్కసారి దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు ద లీడర్షిప్, లేకపోతే ఈవెన్ మనం అప్లై చేసుకోవచ్చు. ఎట్లా అంటే ఒక్కొక్కసారి సామర్థ్యం కలిగినటువంటి వారికి డెలిగేట్ చేసేటటువంటి వారు ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే అంతా నేనే చేయాలని అనుకుంటారు. అలా కాకుండా వాట్ వీ హ్యావ్ టు డూ, వీ కెన్ షేర్. ఎందుకంటే ఇతరుల్లో ఉన్నటువంటి విషయాన్ని గుర్తించి వాళ్ళని ఎంకరేజ్ చేయటము, వాళ్ళని ఎందుకంటే వాళ్ళ కోసం మనం చేయక్కర్లేదు, వాళ్ళు చేయాల్సింది వాళ్ళతోనే చేపిస్తే అద్భుతంగా వాళ్ళకి అవకాశం వచ్చినట్టు ఉంటుంది. వారి యొక్క తలాంతును కూడా వారి దేవుని కోసం వినియోగించినట్లుగా ఉంటుంది. సో ఇంకొకటి ఫైనల్గా మరొక విషయం ఏంటంటే ప్రతిదానికి ఎస్ చెప్పొద్దు. మొహమాటానికి పోయి సరే అని అంటాం. నేను రియలైజ్ అంటే లేట్గా ఒక విషయంలో రియలైజ్ అయింది ఏంటంటే, ఒక గంటన్నరే కదా, గంటన్నర 2 గంటలు, మహా అయితే 2.5 గంటలు అని అనుకుని ఒకదానికి కమిట్ అయితే 2 2.5 గంటలు కాదు కదా, 5-6 గంటలు అవుతుంది నాకు. అంటే ఆ సమయం 5-6 గంటలు దానికోసం. అంటే అందులో ప్రొడక్టివిటీ మహా అయితే చూస్తే 1 గంట, మిగతా సమయం అంతా 5 గంటలు, మిగతా 5 గంటలు అయితే 4.5 గంటలు కూడా నాకు వృధా అవుతున్నట్లు అనిపిస్తుంది. సో మొహమాటాలకు పోయి ఓకే అనేటటువంటి లేదా ఎస్ అనేటటువంటి దానికంటే యూ షుడ్ ఏబుల్ టు సే నో టు సర్టెన్ థింగ్స్. ఏమేన్? సో ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే మనం ఇవి ప్రాక్టికల్ స్టెప్స్ అన్నమాట. మన దైనందిన జీవితంలో మనం అలవర్చుకున్నట్లయితే, ఒక క్రమపద్ధతిలో మన జీవితాన్ని ముందుకు నడిపించుకోవడం అలవర్చుకున్నట్లయితే మన ఆత్మ తిరిగి నింపబడి మరి దేవుని సన్నిధిలో అద్భుతంగా ముందుకి నడిపించగలుగుతాం. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, ఇఫ్ యూ ఫీల్ లైక్ యువర్ సోల్ ఈజ్ ఎంప్టీ, వాట్ కెన్ యూ డూ? ఇప్పుడు నేను చెప్పినటువంటివి అన్నీ కూడా ప్రతిరోజు దైనందిన జీవితంలో ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. అంతేకాకుండా దేర్ ఆర్ సమ్ థింగ్స్ దట్ వీ కెన్ డూ. ఒకటి ఏంటంటే ఆరాధన, దేవుని ఆరాధించడం. వర్షిప్ ఏం చేస్తుందంటే ఇట్ బిగిన్స్ టు ఫ్లడ్ యువర్ హార్ట్ విత్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి చేత మనల్ని ఆరాధన నింపుతున్నాం. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొంతమంది ఆరాధనకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరు. అంత ప్రాధాన్యతని ఇవ్వాల్సిన అవసరం ఏంటి? లేకపోతే మ్యూజిక్ కానీ, అంటే మ్యూజిక్ ఆరాధన అనేవి ఇంటర్
కనెక్టెడ్ అనమాట. దేన్ని విడదీసేది కాదు. ఎందుకంటే మీరు గమనించండి, దావీదు వెళ్ళి సౌలు దగ్గరికి వెళ్ళి తన ఇన్స్ట్రుమెంట్తో ప్లే చేస్తుంటే సౌలులో ఉన్న దెయ్యాలు పారిపోయినాయి అంట. అంటే ఏం చేస్తున్నాడు అక్కడ? హి వాస్ ప్లేయింగ్ ఇన్స్ట్రుమెంట్ అండ్ సింగింగ్ సాంగ్స్ అండ్ డెవిల్స్ పారిపోయినాయి. ఐ మేకింగ్ సెన్స్? అందరు ఇక్కడే ఉన్నారా? చూడండి, అంటే ఆరాధనలో అంత అద్భుతమైనటువంటి మరి శక్తి ఉన్నప్పుడు, అంత అద్భుతమైన బలం ఉన్నప్పుడు ఎందుకు మనం ఆరాధన చేయకూడదు? స్వేచ్ఛగా, నేను అనేది స్వేచ్ఛగా ఆరాధించి రెజిడ్గా మరి కొన్ని కట్టుకుంటాం, కొన్ని అడ్డుబండ్లు కట్టుకుని ఇది ఇలానే చేయాలి ఆరాధన అంటే అనేది కొన్ని పెట్టుకుంటాం. గమనించండి, నేను ఇంతకుముందు చెప్పినట్లుగా స్వేచ్ఛ అనే దానికి అర్థం ఏంటంటే నీలో ఉన్నటువంటి ఆ డూస్ డోంట్స్ లేకపోతే కొన్ని పెట్టుకున్నవే ఆ అడ్డుబండ్ని తొలగించేసుకుని నువ్వేం చేయాలంటే దేవుని సన్నిధిలో, ప్రభు నేను నీ సన్నిధిలో ఉన్నాను, మరి నువ్వు ఎలా నడిపిస్తే నేను అలా నడుస్తాను అని చెప్పి స్వేచ్ఛగా నేను నీ ఓపెన్ అప్ చేసుకుని ఆరాధన చేయడం మొదలు పెడితే యూ విల్ సీ అండ్ యూ విల్ ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయం దేవుని యొక్క సన్నిధి చేత నింపబడుతుంది. అందుకే కదా మనం ఆరాధన ఎందుకు చేస్తాం? ప్రతిసారి దేవుని సన్నిధిలో మనం కలిసినప్పుడు ఎందుకు ఆరాధన చేస్తున్నాం అంటే ఆయన స్థుతులకు పాత్రుడు కాబట్టి ఆయన ఆరాధన చేస్తున్నాం. ఆయన ఆరాధన చేస్తున్నప్పుడు ఆయన అద్భుతమైన ప్రెజెన్స్ మన హృదయంలో నింపబడుతుంది. మన సోల్ నిండా, మన మనస్సు నిండా, ఇక మన ఆత్మ నిండా ఆయన సన్నిధి నింపబడుతుంది. అందుకే వీ హ్యావ్ టు ఓపెన్ అప్. రెండోది కన్ఫెషన్. ప్రభు సన్నిధికి వచ్చిన ప్రతిసారి కూడా ఏమున్నాయి ఒకసారి తొంగి చూసుకోవాలి. నిన్ను ఆరాధించుకోకుండా అడ్డుగా ఉండేటటువంటి ఏమైనా ఉన్నాయా? డెఫినెట్గా ఉంటాయి. అది ఏదో పాపము, ఘోరమైన తప్పిదాలు అది కాదు నేను అనేది. నువ్వు పెట్టుకున్నటువంటి చిన్న చిన్న మరి బ్లాక్స్ ఉంటాయి. వాటిని తొలగించుకున్నప్పుడు, వాటిని తీసివేసినప్పుడు నువ్వు స్వేచ్ఛగా మరి దేవుని సన్నిధిలో ఆరాధించగలుగుతావు. ఆ కన్ఫెషన్ అనేది ఉంది చూసారా? మరి ఒక్కొక్కసారి అదంతా నిండిపోయి ఉంటుంది. మన హృదయం అంతా, లేకపోతే మన మనస్సు అంతా నిండిపోయి ఇక ఇంకా వేస్తే ఇంకా ఒలిగిపోయి అంత చిందరవందర అయ్యేటటువంటి అంత దారుణంగా ఉంటుంది. దాని అంతా వీ నీడ్ టు ఎంప్టీ దట్ ట్రాష్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మనం గుర్తించి దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టాలి. మూడవదిగా యూ కెన్ సర్వ్ అదర్స్ అండ్ ఇట్ విల్ బిగిన్ టు replenish your soul. So what can you do to begin to fill that soul? సెకండ్ డైమెన్షన్, ఇది మొదటి డైమెన్షన్ అయితే రెండో డైమెన్షన్ ఏంటంటే there are some things that only God can do for you. ఓన్లీ గాడ్, దేవుడు మాత్రమే చేయగలుగుతాడు, నువ్వేం చేయలేవు. ఏంటి దేవుడు మాత్రమే చేయగలిగేది? హెబ్రీయులకు రాసిన పత్రిక 3:4 అక్కడ ఉండేటటువంటి ఒక మాట ఏంటంటే ఇట్ టాక్స్ అబౌట్ ఎంటరింగ్ ద రెస్ట్ ఆఫ్ ద లార్డ్. దేవుడు అనుగ్రహించేటటువంటి ఆ విశ్రాంతిలోని మనం ప్రవేశిస్తాం అనేటువంటి మాటను గురించి అక్కడ మనం చూస్తాం. సో అంటే ఏం చెప్తుందంటే ఈ ప్యాసేజ్ ఏం చెప్తుందంటే యూ విల్ ఫైండ్ రెస్ట్ ఫర్ యువర్ సోల్. ఇక్కడికి వచ్చినటువంటి వారు ఎంతమంది ఇంకా భారముతో నింపబడి ఉన్నారు? దేవుని సన్నిధిలో పెట్టకుండా ఇంకా మీరే క్యారీ చేస్తున్నటువంటి బర్డెన్స్ ఏమున్నాయో అని. కానీ నీకు తెలుసు ప్రియమిత్రులారా, what I want you to know is that religion is about what you can do for God, but Christianity is about what God has done for you in the person of Jesus Christ. Amen. మనం చేయడం కాదు, దేవుడు నా కోసం ఏం చేశాడు అనేది జ్ఞాపకం ఉంచుకొని ఆయన చెల్లించినటువంటి వేలను గుర్తుపెట్టుకొని ప్రభు సన్నిధిలో మన భారాలు, ప్రభు సన్నిధికి వచ్చిన ప్రతిసారి కూడా ఆ భారాన్ని ఏం చేయాలంటే వలకపోయాలి, దేవుని సన్నిధిలో వలకపోయాలి. లేకపోతే అంటే మనం ఈవెన్ ఆరాధన కూడా సరిగ్గా స్వేచ్ఛగా చేయలేం, ఆరాధన చేయలేం. ఎందుకంటే కొన్ని
ఆ భారం ఇవన్నీ కూడా అడ్డుబండ్లుగా ఉంటాయి. అందుకే దేవుని సన్నిధిలో పడేసి, ప్రభా ఇవన్నీ నీకు అప్పగిస్తున్నాను ఆయన, నీ ఆల్టర్ దగ్గర పెడుతున్నాను ఆయన, నాకొద్దు ప్రభు అని చెప్పి ఎప్పుడైతే నువ్వు పెట్టగలుగుతావో నీ భారం అంతా తొలగిపోయి దేవుడు తన ఆత్మ చేత నిన్ను నింపడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. సో హీ పెయిడ్ ఎ డెట్ హీ కుడ్ నాట్ పే, పెయిడ్ ఎ డెట్ హీ డిడ్ నాట్ ఓ. ఆయన చెల్లించాల్సిన అవసరం లేకపోయినా నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు చెల్లించాడు. కారణం ఏంటంటే నిన్ను రిలీజ్ చేయడం కోసం, ఆ బంధకాల నుంచి విమోచించడం కోసం, ఆ భారసహితమైన హృదయానికి విశ్రాంతి కలుగజేయడం కోసం, నీ ప్రాణానికి నెమ్మది కలుగజేయాలని ఆయన ఆశిస్తున్నాడు. నీ ఆత్మకు, నీ ప్రాణానికి నెమ్మది కలుగజేయాలని దేవుని ఆశిస్తున్నాడు. సో ఇట్స్ అబౌట్ ఆల్ అలోయింగ్ హిమ్ టు డూ ఫర్ యూ వాంట్. మనం చేయలేనటువంటిది ఆయన చేయడానికి మనం అనుమతి ఇవ్వడం అన్నమాట. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇఫ్ యూ డోంట్ అలో హిమ్ యూ వోంట్ డూ ఎనీథింగ్. నువ్వు కనుక ముడుచుకుని కూర్చున్నావు అనుకో, చొరబడి దేవుడు ఏమి నీ హృదయం చొచ్చుకొని వచ్చి కార్యాలు చేయరు. గుర్తుపెట్టుకోండి, యూ హ్యావ్ టు ఓపెన్ అప్. అందుకే చెప్తున్నాను, ఓపెన్ అప్. ప్రభు నీ కార్యాలు నేను చూడాలి నాయన, నీ యొక్క అద్భుతమైనటువంటి కార్యాలు. బికాజ్ యూ ఆర్ ద గాడ్ ఆఫ్ వండర్స్. ఆ అద్భుతాలు నా జీవితంలో నేను చూడాలి, అటువంటి కార్యాలు చూడాలి ప్రభు అని. అంటే నువ్వు ఓపెన్ అప్ అయ్యి ఆ అడ్డుబండలను తొలగించి దేవుని సన్నిధిలో పెట్టినప్పుడు డెఫినెట్గా దేవుని సన్నిధిలో నువ్వు చూస్తావు. దేవుని యొక్క సార్వభౌమాధిపత్యం గురించినటువంటి డెఫినేషన్ ఏంటో తెలుసా? అదేంటంటే మనం ఎన్నో ప్లాన్స్ వేసుకుంటాం, కానీ మనం నడతను స్థిరపరిచేవాడు ఆయనే. దట్ ఈస్ ద ఎక్సలెంట్ డెఫినేషన్ ఫర్ ద సావరెంటీ ఆఫ్ గాడ్. మనం ఎన్నో ప్లాన్స్ వేసుకుంటాం, కానీ మన నడతను స్థిరపరిచేవాడు ఎవరు? దేవుడు. సో ఇట్ ఈస్ సావరెంటీ ఆఫ్ గాడ్. సో దేవుడు మీరు కోరుకున్న చోటికి మీరు వెళ్ళాలని కోరుకునే దానికంటే దేవుడు మీ ద్వారా చేయాలనుకుంటున్న చోటికి మీరు చేరుకోవాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. సో ఇట్స్ ఆల్సో మరి అద్భుతమైనటువంటి అంటే గ్రేస్ ఆఫ్ గాడ్కి సంబంధించిన డెఫినేషన్ అన్నమాట. అది నేను చేయలేను, నేను డిజర్వ్ కాదు దీనికి, బట్ యూ అంటే నీవు చేయగలవు, నేను చేయలేను దాన్ని నువ్వు చేయగలవు అని చెప్పి కంప్లీట్గా ఆయన్ని మనం సబ్మిట్ చేసుకుందాం. మరొకసారి ఐ జస్ట్ వాంట్ టు ఇన్వైట్ ఎవ్రీవన్, భారంతో బాధతో నీవు నింపబడి ఉన్నావా? అందరం లేచి నిలబడి కళ్ళు మూసుకొని ప్రార్థించాలి. దయమైన మధ్యని ప్రేమ కలిగిన ప్రియుల ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై నేను స్తుతులు స్తోత్రములు ఉన్నాను. మరో మారు నీ దివ్యమైన సముఖంలో చేరి మమ్మల్ని నీ దివ్యమైన లేఖనం ద్వారా మమ్మల్ని దర్శించినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ప్రయాసపడి భారం మోసుకొంచిన సమస్త జనులారా నా యొద్దకు రండి అని మీరు కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఇన్వైట్ చేశారు. మేము కూడా ఎరిగి ఉన్నాం. అయినప్పటికీ నీ ప్రభువా, మాలో ఉన్నటువంటి బర్డెన్స్, మాలో ఉన్నటువంటి వేదనలు అంతకంతకు పెరిగి ఆ మాటను మేము గుర్తించినా మీకు అప్పగించకుండా ఇంకా వేదన మేమే హ్యాండిల్ చేసుకోవడానికి ప్రయత్నం చేసి విఫలమై మరొకసారి నీ సన్నిధిలోకి వచ్చాను. ప్రత్యేకంగా నా ప్రభువా, ఎవరైతే భార సహిత హృదయంతో నీ సన్నిధిలో వారి భారాన్ని నీ ఆల్టర్ దగ్గర ఇప్పుడు పెట్టి ఉన్నారో, ఎవరైతే ఇష్టపడి వారు నీవు అనుగ్రహించేటటువంటి విశ్రాంతిని, ఆ రెస్ట్ని, ఆ పీస్ని, ఆ జాయ్ని పొందుకోవాలని ఆశపడుతున్నారు, ఆ బిడ్డల విషయమై నిజంలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నారు. ఎవరైతే నా తండ్రి నీ సన్నిధిలో ఆమోదయోగ్యంగా అవును నేను ఇష్టపడుతున్నాను, నా కొరకు ప్రార్థించాలని కోరుకున్నారు బిడ్డలు ప్రత్యేకంగా సన్నిధి ఎత్తిపడుతున్నప్పుడు
ఆయన నాకు తెలియదు ఆ బిడ్డలు ఎటువంటి భారంతో ఉన్నారు, ఎటువంటి వేదనతో ఉన్నారు, ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు. నీవు హృదయాంతరంగా ఎరిగినటువంటి దేవుడు ప్రభువా, మేము చూడనటువంటి విషయాలను చూడగలిగేటటువంటి వాడు నాయన. దయతో మీరే ప్రతి బిడ్డను దర్శించండి. వారిలో ఉన్నటువంటి వేదనను, భారమును, ఆ బాధను నీ సన్నిధిలో పెట్టి ఉండగా నేను దాన్ని కంప్లీట్గా తొలగించి దానికి కారణమైనటువంటి విషయాల్లో నీవే జోక్యం చేసుకొని అద్భుతమైనటువంటి విడుదల దయచేసి నీవు వాగ్దానం చేసినటువంటి ఆ పీస్, నీవు వాగ్దానం చేసిన ఆ విశ్రాంతి దయచేయమని చెప్పి సన్నిధిలో వేడుకుంటున్నాను. మనం వేదన నుంచి తొలగించండి. నీ బిడ్డలకు గొప్ప శాంతిని, ఆ విశ్రాంతిని ప్రసాదించండి. మరి ఎన్నడూ కూడా ఆ బర్డెని వారు తీసుకోకుండా నా దేవాది దేవుడు ఉన్నాడు నాకు అనే నిశ్చయంతో ప్రతిదీ కూడా నీ సన్నిధిలో పెట్టి అవునైనా మా గురించి మీరు చింతించే దేవుడు ప్రభువా, మా చింత యావత్తు నీపై వేసి మేము నిశ్చింతగా ఉండగలిగేటటువంటి కృపను దయచేయమని సన్నిధిలో వేడుకుంటున్నాం. ప్రత్యేకంగా బిడ్డలు ఎవరైతే నీ సన్నిధిలో కోరుకున్నారో ఆ బిడ్డలు ప్రత్యేకంగా దర్శించి నీ శాంతి సమాధానం చేత, మీరు వాగ్దానం చేసినటువంటి విశ్రాంతి చేత బిడ్డలు నింపండి. పూర్ణ హృదయంతో పోయిన వారం నా తండ్రి మేము నేర్చుకున్నాం. మా హృదయాన్ని మీకు ఇచ్చినప్పుడు మీ హృదయాన్ని మాకు ట్రాన్స్ప్లాంట్ చేసి అద్భుతమైనటువంటి రీతిలో మాకు మేము ఎరుగము మిస్టీరియస్గా అద్భుతమైనటువంటి ఆ హృదయాన్ని మాకు అనుగ్రహించి పూర్ణంగా నిన్ను ప్రేమించేటట్లు చేసే దేవుడు. మీ హృదయాన్ని బద్దలు కొట్టే విషయాలు మా హృదయాలు బద్దలు కొట్టేటట్లుగా చేయండి. అన్నెసరీ విషయాల్లో మేము అనవసరమైనటువంటి వేదన పడకుండా పూర్ణముగా నిన్ను ప్రేమించడానికి పూర్ణ హృదయంతో, మరి ఈరోజు మేము నేర్చుకున్న పూర్ణ ఆత్మతో నాయన ఆ ఎమోషనల్ సీట్ ఏదైతే ఉందో ప్రతి ఎమోషన్ మీ సన్నిధిలో పెట్టి ఆ ప్రేమను పూర్తిగా మీకు మీరు ఆశించేటువంటి ప్రేమను ఇవ్వగలగటానికి మాకు సహాయం దయచేయండి. అన్నెసరీ థింగ్స్తో నింపబడినటువంటి మా ఆత్మను ఖాళీ చేసి మీ ఆలోచన చేత, మీ తలంపుల చేత నింపి పూర్ణ ఆత్మతో నిన్ను ప్రేమించడానికి సహాయం చేయండి. కూర్చిన ప్రతి బిడ్డని పేరున జ్ఞాపకం చేసుకొని దీనికి ఆశ్రయించిన కృపలో వర్ధన చేయాలి. మహిమగల ప్రభువు మీకే చెల్లిస్తాను. మా ప్రభువును ప్రేషణ యేసుక్రీస్తు శ్రేష్ఠం ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.